దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. ఒకే ఒక్క జీవితం, రెండు తిరుగులేని చరిత్రలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగునాట నిరుపేదకు రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ను టీడీపీ అధినేత చంద్రబాబు స్మరించుకున్నారు. తెలుగునాట నిరుపేదకు రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది అని పేర్కొన్నారు. తెలుగు జాతికి తరతరాలకు సరిపడ ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన వెలుగు ఎన్టీఆర్ అని అన్నారు. పేదరికం లేని కుల మతాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు. బలహీన వర్గాల అణిచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికి దక్కని భద్రతతో తెలుగు నేల అల్లాడుతున్న ఈ వేళ రామరాజ్య స్థాపనకు మనమందరం కదలాలన్నారు. అందుకే తెలుగుదేశం పిలుస్తోంది, రా కదిలిరా అని. ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు స్ఫూర్తిగా తాను కూడా రా కదిలిరా అని పిలుపునిచ్చానని అన్నారు. తెలుగు ప్రజలారా రండి, ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం, ఎన్టీఆర్కు అసలైన నివాళి అర్పించుకుందామని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. తెలుగువారి దమ్ము, ధైర్యం ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్కు మరణం లేదన్న ఆయన, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తు చేసుకున్నారు. పేదవారి ఆకలి తీర్చిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నడిచిన మార్గం ఎందరికో స్ఫూర్తిదాయకమని, నటుడిగా ప్రయోగాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని స్మరించుకున్నారు. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. దానికి చావు ఎక్కడ? అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం. నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. ఆ పాత్రలు అణువులను నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడ కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు. కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని సగర్భంగా చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, ఒక తెగువ, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఉదయాన్నే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. వారితో పాటు తారకరత్న సతీమణి అలిక్యారెడ్డి ఎన్టీఆర్కు నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదని, ఒక ప్రభంజనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలను రూపాయి బియ్యంతో ఆదుకున్నారని గుర్తు చేశారు. తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుగుతున్నారంటే అందుకు కారణం ఎన్టీఆర్ అని ఆమె వెల్లడించారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సంక్షేమానికి మారుపేరుగా ఎన్టీఆర్ నిలిచారని కొనియాడారు. కళామ తల్లి ఆశీర్వాదం పొందని ఆయన తెలుగు వాళ్లు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేశారని చెప్పారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారన్నారు. అందుకే ప్రజలు ఆయన్ను గుండెలో పెట్టుకున్నారని వెల్లడించారు. నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదని, ఒక ప్రభంజనమని ఆమె పేర్కొన్నారు. రాముడన్న, కృష్ణుడన్న అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్లుగా తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట
సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అన్నదో జలదశ్చైవ ఆతురస్య చికిత్సక త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అన్నారు మన పెద్దలు. అంటే ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టినా, దాహంతో ఉన్నవారి దాహార్తిని తీర్చిన, అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత దేశంలో ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైందని ఎంపీ కేశినేని నాని అన్నారు. నందమూరి తారక రామారావు తర్వాత పేదల కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ బాటలో వైఎస్ జగన్ నడుస్తూ పేదల పక్షపాతిగా నిలిచారని నాని పేర్కొన్నారు. విజయవాడ కేశినేని భవన్ నందు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత దేశంలో ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైందని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని, బీసీలకు రాజ్యాధికారం కోసం పనిచేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడారని అన్నారు. నందమూరి తారక రామారావు తర్వాత పేదల కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ బాటలో వైఎస్ జగన్ నడుస్తూ పేదల పక్షపాతిగా నిలిచారని అన్నారు. పేదల కోసం తపన పడుతున్న జగన్మోహన్ రెడ్డిని అండగా నిలవాలని కోరారు. చంద్రబాబు తలకిందులు తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రారని జోస్యం చెప్పారు. కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే చంద్రబాబు కష్టపడుతున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. 2014 నుండి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నాని వ్యాఖ్యానించారు. ఏ సంస్కరణ అయినా సరే ఆఫ్టర్ ఎన్టీఆర్ అని చెప్పి చెప్పుకోవాలి. అటువంటి మహానుభావుడైన కేవలం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అట్లాగే ఈ తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం, ఆ ఆత్మగౌరవం కోసం, అట్లాగే వారి ఉన్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి, పాటుపడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. కాబట్టి అట్లాగే ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో మరి రాజశేఖర రెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తుల్లో ఆ రోజు నందమూరి తారక రామారావు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు పేదల కోసం, పేదల పక్షపాతిగా ముద్రపడినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరి బాటలో ఈయన నడుస్తూ వాళ్ళిద్దరికంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నటువంటి వ్యక్తి పేదల పక్షాన నిలబడి, అట్లాగే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద నిరుపేద వర్గాల కోసం ఆయన పడుతున్నటువంటి తపన మనం చూస్తున్నాం. కాబట్టి మరొక్కసారి అన్నగారిని స్మరించుకుంటూ ఇంకా మంచి ఈ రాష్ట్రం బాగుండాలని, దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన, కృషిని మనందరం కూడా సమర్థించాలని, బలపరచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదల తలరాతులు మార్చిన గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండడం తన అదృష్టమని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను అనుగుణంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండటం తన అదృష్టమని అన్నారు. సంక్షేమ పథకాలను దేశంలో మొదటిసారిగా మొదలుపెట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం 100 హామీలు రాయకుండా కూడు గూడు గుడ్డ అనే 3 నినాదాలతో ముందుకు సాగిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క చిన్న మచ్చ కూడా లేకుండా జీవించారని పేర్కొన్నారు. అదే తరహాలో తాను కూడా ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నానని, అది ఆయన నేర్పిన విలువలకు తార్కారమన్నారు. జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడని నిన్నటి వరకు పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎన్నోసార్లు చెప్పారని, ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడడం వారి స్థాయిని దిగజార్చుతుందన్నారు. రాష్ట్రంలో రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ భారతదేశం మొత్తం అమలు పరిచేవిగా ఉన్నాయంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఎన్టీఆర్.
అలాంటి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ పసుపు కలర్ చూసుకున్నా, లేదా కార్మికుడి చక్రం చూసుకున్నా, రైతు దున్నే నాగలి చూసుకున్నా, పేదవాడు ఉండే ఇల్లు చూసుకున్నా, ఆ మూడిట్లోనే ఈ రాష్ట్రం యొక్క విధానం అంతా కూడా కనపడు. అంతేకాదు ఆయన మొట్టమొదట మీలాంటి జర్నలిస్టులు అందరూ మీరు రాజకీయ పార్టీ పెడుతున్నారు, ఏంటి మీ ఎజెండా అన్నప్పుడు కూడు గుడ్డ నీడ అని చెప్పి 3 మాటల్లో శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే తల్లికి విశ్వమంతా కనపడిందని చెబుతారే, ఆ విధంగా ఆయన నోట్లో వచ్చిన 3 మాటలు ఆ రోజున ఈ రోజున ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు ఆ 3 ఇన్ని పుస్తకాల పాటు ఎజెండాలు పెట్టి ఏదేదో రాసే కంటే ఆ 3 మాటల్లో అంత పరమార్థం ఉన్నది. అది గొప్పతనం నందమూరి తారక రామారావు. అనంతరం కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మహానుభావుడని, ఆయన జీవితం తెరిచిన పుస్తకమని, ఎన్నో ఆటుపోట్లు అనుభవించి సినీ రంగంలో రారాజుగా ఎదిగారని కొనియాడారు. ఒక రాజకీయ పార్టీ నెలకొల్పి దేశంలో చరిత్ర సృష్టించిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆయన కుటుంబంలో తాము కూడా భాగస్వాములు అయినందుకు ఎంతో సంతోషిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే ప్రారంభించింది. అటువంటి ఆశయాలని తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అనుసరిస్తా క్రమం తప్పకుండా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మహానుభావుడు ఏ ముహూర్తాన్ని ఈ పార్టీ పెట్టారో కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న కార్యకర్తలు నాయకుల అండదండలతో మళ్ళీ పునర్వైభవం పొందుతా గట్టిగా నిలబడిన ఏకైక పార్టీ 43 సంవత్సరాల్లో ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ. ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి పోయాయి, కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల అండ, నాయకుల అండతో పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రాబోయే ఎలక్షన్స్లో కూడా ఈ పెద్ద ఆయన ఆశీస్సులతో మన తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని మేమందరం ఆశిస్తాం. స్వర్గీయ ఎన్టీఆర్ కారణజన్ముడు, యుగపురుషుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం ₹2 పథకం తీసుకొచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. పేదలకు పక్కా ఇళ్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని వ్యాఖ్యానించారు. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో వైఫల్యం చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడి 1 సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నేత కేశినేని శివనాథ్, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ పేదలకు పక్కా ఇళ్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని వ్యాఖ్యానించారు. 8.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్, 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడిగా యువగళం ద్వారా నారా లోకేష్ యువ తరాన్ని కదిలిస్తున్నారని దేవినేని ఉమా అన్నారు. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వైఫల్యం చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. త్వరలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఒక పెద్ద బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి ముందుకెళ్లాలని, చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని మళ్లీ కాపాడగలరని దేవినేని ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేక 27 ఏళ్ళైంది. కారణ జన్ముడు, యుగ పురుషుడు, ఆత్మగౌరవ నినాదంతో సమాజంలో కుళ్ళును కడగాలని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని కిలో ₹2 బియ్యం, అట్లాగే పేదవాడికి పక్కా ఇల్లు, పేదవాడికి పెన్షన్, ఇట్లా ఎన్నో ఆడవాళ్ళకి ఆస్తి సమాన హక్కు. మహానుభావుడి గురించి చెప్పాలంటే గంట సేపు చెప్పచ్చు. కానీ ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తరఫున రక్తదాన కార్యక్రమాలు కూడా మన ఇబ్రహీంపట్నంలో, మైలవరంలో యువకులంతా కూడా రక్తదానం చేస్తున్నారు. మహానుభావుడికి ఈరోజు వర్ధంతి కార్యక్రమం గ్రామాన జరుగుతుంది.
ఎన్టీ రామారావు గారికి. కాబట్టి మనందరం కూడా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి. కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ప్రతి కార్యకర్త నాయకుడు గర్వపడతారని, కార్యకర్తలు నాయకుల అండతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గ్రామ గ్రామాన ఈ యుగ పురుషుడికి నివాళులర్పిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు కొనసాగించారని, మరో 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రానికి పూర్వ వైభవం తెలుగుదేశం జనసేనతోనే సాధ్యమని అన్నారు. ఇవాళ ఆయన వారసత్వం కింద తెలుగుదేశం కుటుంబంలో మనం అందరం వారసులైనందుకు మనందరికీ అది గర్వకారణం. ఎందుకంటే రామారావు గారు లేని ప్రభుత్వం, అంటే రామారావు గారు ముందు ప్రభుత్వం, రామారావు గారు వచ్చినాక అధ్యాయం వేరు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారి బాటలోనే నడిచినాయి. దేశం మొత్తం మీద అందరు ముఖ్యమంత్రులు కూడా ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారు ఆచరించిన కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. వారు ఎప్పుడో 1983 నుంచి అటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. అంతేకాకుండా వారి బాటలోనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన పార్టీ ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన్ని పెట్టాడో ఎన్నో ఒడిదొడుగులు ఎదురు చూసింది. అయినా కూడా మన కార్యకర్తలు, మన నాయకులు, మన అధ్యక్షుల వారు పార్టీని క్రమశిక్షణలో పెట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నుండి 60% ఖాళీ చేస్తానని చెప్పిన కేశినేని నాని చివరకు 6గురిని కూడా తీసుకువెళ్లలేకపోయాడని టీడీపీ నేత బొద్దా వెంకన్న విమర్శించారు. వైసీపీ నగర అధ్యక్షుడే పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని, వైసీపీయే 80% ఖాళీ కాబోతుందని అన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నానిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని తెలిపారు. చంద్రబాబు మెడపట్టుకుని బయటికి గెంటేశారని నాని ఆరోపిస్తున్నాడని, త్వరలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కాలుతో తన్ని తరిమేస్తాడని అన్నారు. విజయవాడ వన్ టౌన్లో టీడీపీ నేత బొద్దా వెంకన్న కార్యాలయంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొద్దా వెంకన్న, కేశినేని చిన్ని, నాగుల్ మీరా ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. అనంతరం బొద్దా వెంకన్న మాట్లాడుతూ 2017లో టీడీపీలో ఉండి దేవినేని అవినాష్ను చేరవద్దని చెప్పానని కేశినేని నాని చెప్పాడని, అంటే అప్పటి నుండి వైసీపీకి కోవర్టుగా నాని ఉన్నాడని ధ్వజమెత్తారు. బెన్ సర్కిల్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ వద్ద నుండి డబ్బులు తీసుకున్నది నిజమో కాదో చెప్పాలన్నారు. కేశినేని నాని పచ్చి మోసగాడని అన్నారు. టీడీపీలో ఎవరు అవినీతికి పాల్పడ్డారో దమ్ముంటే పేరు పెట్టి చెప్పాలన్నారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుండి చిరంజీవి బయటకు గెంటేశారని, చంద్రబాబు మెడ పట్టుకుని బయటకు గెంటేశారని ఆయనే చెప్పాడని, త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా కాలుతో తన్ని తరిమేస్తాడని చెప్పారు. వైసీపీ నగర అధ్యక్షుడే పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని, వైసీపీయే 80% ఖాళీ కాబోతోందని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ లేట్ అవడానికి కారణం నువ్వు కాదా? ఆ రోజు సోమా కంపెనీ వాళ్ళు అది తీసుకుంటే సోమా కంపెనీ వాళ్ళు నీకు ముడుపులు కావాలని నువ్వు వాళ్ళ మీద ఆ పనులు ఆఫ్ చేస్తే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొరపెట్టుకుంటే చంద్రబాబు గారు నిన్ను మందలించిన మాట వాస్తవం కాదా? కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ లేట్ అవ్వడానికి కారకుడివి నువ్వు కాదా? దానికి సంబంధించినటువంటి కమిషన్లు కావాలని సోమా కంపెనీ ఆ రోజు నష్టాల్లో ఉంటే అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి పీడించి ముడుపులు తీసుకున్న మాట వాస్తవం కాదా? నువ్వు పచ్చి మోసగాడివి, పచ్చి అవినీతి పరుడివి. ఇంకా ఉన్నాయి నీ గురించి చెప్పాలంటే, ఒకే రోజు చెప్పేసావు అనుకో మళ్ళీ మాకు చెప్పడానికి ఉండదు. ఇవాళ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వచ్చిందంటే నందమూరి తారక రామారావు గారి వల్లే. అంతేకాకుండా వారి ఆశయాల్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు అందరూ కలిసికట్టుగా మళ్ళీ తీసుకువెళ్తున్నారు. ఆయన ఆశయ సాధనలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆయన ఆశయాలు సాధిద్దామని కృషి చేస్తున్నాం. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచం మొత్తం ఆరాధించే వ్యక్తి ఆయన కూడా మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లోనే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నారు. రాబోయే సమయంలో కూడా వారు ఇటువంటి రాబోయే ప్రభుత్వంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల చెంతకు వెళ్ళబోతున్నాం. ఇవాళ ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాల పక్షపాతి, చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల పక్షపాతి. బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఎన్నుముక. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు జ్యోతిరావు గారు పూలే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ వారి భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆచరణలో పెడుతున్నటువంటి వ్యక్తి. ఈరోజు నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నానని గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి
నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయి. తెనాలి అసెంబ్లీ సీట్ ఎవరిదనే విషయంలో వివాదం లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. జనసేనతో పొత్తును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. స్థానిక టీడీపీ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకే సమావేశం నిర్వహించినట్లు వివరించారు. తెనాలిలో ఏం జరుగుతుందో పార్టీ పెద్దలకు తెలుసని వారు చూసుకుంటారన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి అసెంబ్లీ సీటు గురించి సమస్య లేదన్నారు. ఉద్రేకపూరితమైన వాతావరణం అప్పుడప్పుడు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ కార్యకర్తల మనోభావాలను గమనించి వారిని నొచ్చగొట్టకుండా వెళ్లాల్సిన అవసరం ఉందని, పొత్తు అనేది అనివార్యమని అన్నారు. పొత్తును స్వాగతిస్తున్నామని చెప్పారు. అది పెద్దల నిర్ణయమని అన్నారు. మనోభావాలు తెలియజేసే రీతి వేరే రకంగా ఉండాలి, కానీ ఉద్రేకపూరితమైన వాతావరణంలోకి వెళ్లకూడదన్నారు. తెనాలి అసెంబ్లీ సీట్ గురించి అసలు ప్రాబ్లం లేదు. ఏదో మామూలుగా ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి ఓ రకమైనటువంటి మనోభావాలు, కార్యకర్తల యొక్క మనోభావాలను గమనించి మనం వాళ్ళని నొచ్చుకొట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. పొత్తు అనేది అనివార్యం అండి. పొత్తుని స్వాగతిస్తున్నాం. స్వాగతించేటప్పుడు అది పెద్దల నిర్ణయం, అంతేగాని వాళ్ళ మనోభావాలు తెలియజేసుకునే రీతి వేరేగా ఉండాలి, కానీ ఈ రకంగా ఉండకుండా వేరే రకంగా ఉద్రేకపూరితమైన వాతావరణంలోకి వెళ్ళకూడదు. ఎవరి యొక్క మనోభావాలను వాళ్ళు వెల్లడించుకోవచ్చు. మా వాళ్ళు ఏదైనా కొద్దిగా ఎక్కువ కష్టం చేశారు కాబట్టి ఆ కష్టంలో ఇలాంటి కొన్ని ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. నందమూరి తారక రామారావు జయంతి వర్ధంతి కార్యక్రమాల రోజు ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా తలుచుకుంటారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని, ఆయన ఒక పుస్తక భాండాగారమని అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన క్రమశిక్షణతో నడిచారని గుర్తు చేశారు. అశోక్ నగర్లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గద్దె నివాళులర్పించారు. అనంతరం గద్దె మాట్లాడుతూ ఎవరి చేత విమర్శించబడకుండా, రాజకీయంలో ఎటువంటి మచ్చ లేకుండా బతికిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికీ లేదని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజులు ఎప్పటికీ మరోలేనని వ్యాఖ్యానించారు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, అటు సినీ ఫీల్డ్లోనూ లేకపోతే ఒక వ్యక్తిగా చిన్నప్పుడు ఆయన చేసిన పనులు కూడా చూస్తే ఖచ్చితంగా ఆ మనిషి అవతార పురుషుడు అనేదానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఆ రోజుల్లోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతున్న లంచాల విధానాన్ని చూసి ఇలాంటి ఉద్యోగంలో చేయకూడదని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అదేవిధంగా సినీ ఫీల్డ్లో క్రమశిక్షణతో ఏ నిర్మాత నష్టపోకూడదు, ప్రతి నిర్మాత కూడా చల్లగా ఉండాలని భావించి క్రమశిక్షణతో నటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో అయితే ఈ రోజు వరకు ఎవరికైనా ఆయన విమర్శించాలంటే నోరు రాదు. అలాంటి 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా, అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా ఎవరి చేత విమర్శించబడకుండా, రాజకీయంలో ఒక చిన్న మచ్చ కూడా లేని విధంగా, ఆయన కుటుంబ సభ్యులు, పిల్లలు అనేక మంది ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా ఆయనకి మచ్చ తేకుండా అలాంటి క్రమశిక్షణ కలిగిన కుటుంబం కలిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు. విజయవాడ 1 టౌన్ 53వ డివిజన్ కోమల విలాస్ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి 9 మాసాలలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడని కొనియాడారు. ఆయన చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు నేటి ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో ప్రతి కార్యకర్త పనిచేస్తాడని తెలియజేశారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్క హృదయాల్లో తెలుగు జాతి, తెలుగు ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా నిలిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉత్తరాది పెత్తనాన్ని ఎదుర్కొని తక్కువ కాలంలోనే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన పార్టీ స్థాపించి 9 మాసాల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలో వచ్చిన ఏకైక ఘనుడు ఎన్టీ రామారావు అని చెప్పి మనం అందరూ కూడా ఒకసారి గుర్తు తెలుసుకోవాలి. అలాగే ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ, ముఖ్యంగా ₹2 కిలో బియ్యం అనేది ఈరోజు కూడా ఒక బ్రాండ్గా పడిపోవడం, పేద గుండెల్లో ఏ రకంగా పేదవాళ్ళకి ఆకలి తీర్చాలని చెప్పి ఆయన చేపట్టిన మంచి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఈరోజు కూడా గుర్తు చేసుకుంటా ఉంటే చాలామంది ఈరోజు అలాంటి యుగం అనేది మనం అందరూ చూడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని నమ్ముతూ దాని ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం కూడా, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యొక్క
నేతృత్వంలో మనమందరూ కూడా ఇదే ఆశయాల్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి మనందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఘన నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కళారంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానీ ఆయనకి మించిన వారు కానీ, ఆయనకి సరిసమాన తోకగల వ్యక్తులు కానీ మన భారతదేశంలో ఎవరూ లేరు. అటువంటి కారణజన్ములు నందమూరి తారక రామారావు గారని మేము కొనియాడుతూ వారి ఆశయాలను, వారి లక్ష్యాలను కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ మంచిగా రాష్ట్రం అభివృద్ధి జరగాలి. నందిగామలో నిర్వహించిన ఆందోళనలో నందిగామ గ్రామీణ సిఐ నాగేంద్ర కుమార్ తనను దూషించి వేలు చూపించి హెచ్చరించడంపై తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ మహిళ అని కూడా చూడకుండా అలా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. తనకు సిఐ క్షమాపణ చెప్పాలని, 24 గంటల్లో అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే దళితులు, మైనార్టీలు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారని హెచ్చరించారు. మొగల్రాజపురంలోని టీడీపీ నేత కేసినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నందిగామ గ్రామీణ సిఐ నాగేంద్ర కుమార్ తనను దూషించి వేలు చూపించి హెచ్చరించడాన్ని ఖండించారు. తనకు సీఐ క్షమాపణ చెప్పాలని, 24 గంటల్లో అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే దళితులు, మైనార్టీలు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారని హెచ్చరించారు. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ రాజకీయానికి మీరు తలదించొద్దు, తల దించుకునే అవసరం లేదు. అయినా కూడా ఆ సీఐ ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి తొత్తు అని మాకు తెలిసింది. మరి ఇట్లాంటి సీఏకి వెంటనే సస్పెండ్ చేయాలా, లేదంటే బహిరంగంగా నాకు క్షమాపణలు చెప్పాలా? నేను ఒక రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి ఒక మైనారిటీలు అంటే మా మహిళలు బయటికి రావటానికే చాలా సిగ్గుపడతారు. అట్లాంటి దాన్ని నేను బయటికి వస్తే నువ్వు ఏలు పెట్టి నా నోటి మీద ఏలు పెట్టేసి నువ్వు చూపిస్తావా? నీ అహంకారంతో తల దించేస్తా, నీకు ఖబర్దారని చెప్తున్నాను సీఏ. నాకు క్షమాపణలు, మా మైనారిటీ సోదరులకి క్షమాపణలు చెప్పబోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మైనారిటీలను, దళితులంతా కూడా కలిసి ఉద్యమానికి పనిచేస్తాం. 24 గంటల్లో నేను డీజీపీ గారికి అప్పీల్ చేస్తున్నాను. నగరంలోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు కాళే పుల్లారావు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ఖరీదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. శుభమాల సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు కాళే పుల్లారావు, సుమమాల సేవా సంస్థ అధ్యక్షుడు కె భాస్కర్రావు, కార్యదర్శి షాలేమురాజు, కోశాధికారి తెనాలి సాయిబాబు, జాన్ రత్నం, రాధాకృష్ణ తదితరులు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం కాళే పుల్లారావు మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ఖరీదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. అంబేద్కర్ మ్యూజియం, 12,000 పుస్తకాలతో గ్రంథాలయం, మినీ థియేటర్, అంబేద్కర్ జీవిత ఘట్టాలను, ఫుడ్ కోర్టులు వంటివి ఏర్పాటు చేశారని తెలియజేశారు. నగర ప్రజలంతా తప్పక సందర్శించాలని ఆయన కోరారు. అంబేద్కర్ అందరూ వాడు, ఏ కులానికో, ఏ మతానికో, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయునికి నివాళులు అర్పించాలని చెప్పని ఇవాళ సొమ్మాల సేవా సంస్థ వారు పెద్దలంతా కూడా దానికి సంఘీభావం తెలపడానికి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్గా నేను అనేక చోట్ల ప్రెస్ మీట్లు పెట్టాను. ఎక్కడికి వెళ్ళినా సరే వేలాదిగా జరలం, పల్లెటూరు నుంచి, ప్రతి ఊరు నుంచి, ప్రతి గ్రామం నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి మేము వచ్చి ఆ మహనీయుని దర్శించుకొని ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.